Subscribe now and press the bell icon. Never miss an update. వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కైక్లూరు నియోజకవర్గంలో ఉన్నాము. కైక్లూరు నుంచి ఇంతకుముందు బీజేపీ మంత్రిగా పనిచేశారు. అలాగే ఇక్కడ నుంచి బీజేపీ బలం కూడా ప్రజల్లో బాగా నిరూపించుకొని ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించారు. ఈరోజు 2019కి సంబంధించి ఎలా ఉంది బీజేపీ ఇక్కడ పార్టీ పరిస్థితి, కానీ గెలుపోవటంలో ఎంతవరకు ప్రభావితం చేస్తుంది, గెలుపు ఎంతవరకు సాధ్యమవుతుంది అనే అంశాల మీద బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కీర్తి వెంకట రాంప్రసాద్ గారితో ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్. ఎలా ఉన్నారు రాంప్రసాద్ గారు? బాగున్నాయి. మీరు చూస్తే చాలా సంవత్సరాల నుంచి బీజేపీలోనే ఉన్నారు. అవును. తగిన గౌరవం గుర్తింపు ఇచ్చిందా బీజేపీ? చాలా గౌరవం ఇచ్చిందండి. నేను 1987లో ఒక సాధారణ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాను. అంటే ఆర్ఎస్ఎస్లో ఉన్నారా ఫస్ట్ సంఘంలో? రావడమే బీజేపీలో సాధారణ కార్యకర్తగా జాయిన్ అయ్యాను. బాల్యంలో ఆర్ఎస్ఎస్లో? బాల్యంలో ఆర్ఎస్ఎస్ ఉన్నానండి. సాధారణ కార్యకర్తగా జాయిన్ అయ్యాను. ఇది నా ఊరు మైగ్రేట్ అయ్యాను. ఈ కైక్లూరు. ఏది మీ ఊరు? ఏలూరు, నేటివ్ ఏలూరు. 25 ఏళ్ల క్రితం కైక్లూరు వచ్చాను. సాధారణ కార్యకర్త నుంచి జిల్లా అధ్యక్షుడి స్థాయి వరకు ఎదిగాను. యువమోర్చా అధ్యక్షుడు చేశాను, యువమోర్చా జనరల్ సెక్రటరీ చేశాను, భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ చేశాను, నెహ్రూ యువకేంద్ర జిల్లా డైరెక్టర్ చేశాను. భారతీయ జనతా పార్టీ నన్ను ఉన్న స్థానాన్ని తీసుకెళ్ళింది, కానీ ఎక్కడా కూడా నన్ను కించిపరచలేదు, ఎక్కడ పడేయలేదు. మరి జిల్లా అధ్యక్షుడు ఎందుకు చేయలే? జిల్లా నేను 2007లో నాకు ప్రాబ్లం వచ్చింది. హెల్త్ ప్రాబ్లం కొద్దిగా ఇబ్బంది అవ్వడం వల్ల నేను కొద్దిగా సెట్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఆ సంఘ కార్యక్రమానికి వెళ్ళిపోయాను. సంఘ కార్యక్రమం అంటే కొద్దిగా కూర్చొని చేయొచ్చు, అంత టెన్షన్ పడాల్సిన పని లేదు కాబట్టి నేను సంఘ కార్యక్రమం చూశాను. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు యాక్టివ్ అయ్యారు? యాక్చువల్గా నేను ఫుల్గా యాక్టివ్గానే ఉన్నాను, ఎప్పుడు ఇన్యాక్టివ్గా లేను. అంటే హెల్త్ పరంగా ప్రాబ్లం పబ్లిక్ యాక్టివ్గా లేదు, కానీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్. అండ్ మోడీ గారు 2014లో మోడీ గారు వన్ ఆఫ్ ది వాలంటరీగా చేశాను. అంటే నాకు మీరు ఫుల్ టైం చేస్తారా, హాఫ్ టైం చేస్తారంటే నేను హాఫ్ టైం చేస్తానన్నాను. నాకున్న పరిస్థితి బట్టి నాకు కొన్ని ప్రోగ్రామ్స్ అప్ చెప్పారు. కైక్లూరులో కామినేని శ్రీనివాస్ గారు పనిచేసినప్పుడు లైవ్ షోస్కి నన్ను అటెండ్ అవ్వమని లైవ్ షోలో ట్రాన్స్లేట్ చేయడానికి అప్పుడు మా మనుషులను పురమాయించడం అన్నీ చేశాను. మోడీ గారు ప్రతి పుట్టినరోజుకి డిసెంబర్ 31వ తారీఖు ఆయన పర్సనల్ మెయిల్ నుంచి నాకు గ్రీటింగ్ పెడతారు మోడీ గారు. మా సోషల్ మీడియాలో రాంప్రసాద్గా అని ఉంటుంది, కానీ కీర్తి అని ఉండదు. కానీ ఆయన కీర్తి అని సంబోధిస్తారు నన్ను మోడీ గారు. ఏంటి అంత గుర్తింపు ఆయన దగ్గర? మరి అది నిజంగా గాడ్స్ గిఫ్ట్ అంటే ఏదో ఒక సందర్భంలో మీ యొక్క నైపుణ్యతను ప్రదర్శించుకోవడం చూసుకుంటారు. ఏ విషయంలో అది జరిగింది? అంటే ఇంతకుముందు నేను చాలా ఉద్యమాలు చేసేవాడిని. 2004 నుంచి 2006 వరకు నేను యువమోర్చా అధ్యక్ష చేశాను. కైక్లూరు నియోజకవర్గంలో అప్పుడు ఉన్నటువంటి రైతు ఆత్మహత్యల్లో 4 కుటుంబాలు రిజెక్ట్ చేశారు. కైక్లూరు ఎమ్మెల్యే ఎన్ఎన్ రాజారామచంద్ర గారు కూడా వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇప్పించలేకపోయారు. ఎక్స్గ్రేషియా ఎందుకంటే పోస్ట్ మార్టం జరగకుండా బాడీ క్రిమేషన్ అయిపోయింది. క్రిమేషన్ అయ్యాక అప్పుడు ఉన్నటువంటి రెడ్డి గారు ఒక ఆయన, ప్రభాకర్ రెడ్డి గారు ఎవరు ఐఏఎస్, ఆయన ఇవ్వనని చెప్పేశారు. కాకపోతే దాన్ని ఉద్యమాన్ని చాలా సీరియస్గా తీసుకుని కలెక్టర్ ఆఫీస్లో ధర్నాలు చేసి, రైలు రోకోలు చేసి, రాస్తా రోకోలు చేసి చాలా చేసేటప్పటికి అప్పుడు కాన్పర్ట్ పొజిషన్లో వితౌట్ పోస్ట్ మార్టం రిపోర్టు నున్న శ్రీనివాసరావు, సానా రుద్రవరం, కల్దిండి మండలం ఆయనకు 2.5 లక్షలు రిలీజ్ చేశారు. మీ ఫైట్తో? మా ఫైట్. అలాగే వేమరపాడులో బోడవల సత్యనారాయణ కుటుంబానికి 50,000 ఇచ్చారు. భైరవపట్నంలో ఒక ఆయనకి 50,000 ఇచ్చారు. కైక్లూరు నియోజకవర్గంలో ఏ విధమైన రైతు ఆత్మహత్యలు జరిగినప్పటికీ కూడా అన్నిటికీ ఫుల్ ప్లెడ్జెడ్గా ఎక్స్గ్రేషియా ఇచ్చింది ఏదైనా అంటే కైక్లూరు నియోజకవర్గం ఒకటే. అది కూడా మీ వల్ల జరిగింది. భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో వాళ్ళు ఏం చేశారంటే మా వల్ల అవ్వట్లేదని కమ్యూనిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. కమ్యూనిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే భారతీయ జనతా పార్టీ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారండి. దయచేసి ఎవరి దగ్గరికి వద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు గట్టిగా పుట్టినారు కాబట్టి పని అవుద్దని సానా రుద్రవరం నున్న శ్రీనివాసరావు చెప్పారు. వాళ్ళు మళ్ళీ నాకే ఫోన్ చేసి గురుగారికి వచ్చి చేసి పెట్టన్నారు, చేస్తున్నాను, ప్రయత్నం చేస్తున్నాం, పని అవుద్దు, కంగారు పడకండి అన్నాం. జిల్లాలో కృష్ణా జిల్లాలో చూస్తే, కృష్ణా జిల్లాలో కైక్లూరు కృష్ణా జిల్లాలో చూస్తే భాజపా ఎక్కువ ఎక్కడ బలంగా కనిపించదు. కైక్లూరులోనే ఎందుకు? 2014 ఎవరు బీజం వేశారు దీనికి? 2014లో కైక్లూరులో భారతీయ జనతా పార్టీ గెలిచింది, రాష్ట్రం దేశంలో కూడా గెలిచింది. అయినప్పటికీ ఇంతకుముందు మేము చాలా ఉద్యమాలు చేశాం కాబట్టి భారతీయ జనతా పార్టీ బలంగా పెరుగుతూ వచ్చింది. ఉద్యమం ఏదైనా చేయాలంటే కైక్లూరులో గ్యాస్ ప్రాబ్లం కంటిన్యూగా ఉంటూ ఉండేది. ఒక బండ కావాలంటే వారం 15 రోజులు లైన్లో నిలబడాల్సి వచ్చేది. ప్రతి వారానికి 10 రోజులకి ధర్నా చేస్తూనే ఉండేవాళ్ళం. ఎక్కువ మంది ఉండేవాళ్ళం కాదు, ఆ తక్కువ మంది చేసేవాళ్ళం. దానికి కలెక్టర్లు స్పందించి ఆఫీస్కి వెళ్ళి చూసి పరిశీలి చేసి దాన్ని మళ్ళీ ప్రజల్లో పెట్టేవాళ్ళు.
ఏదైనా చేయాలంటే భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేయగలదన్న ధీమతోటే ప్రజలు ఉండేవాళ్ళు. దానివల్ల భారతీయ జనతా పార్టీ బలంగా ఉండేది. ఇప్పుడు ఎంతమంది క్రియాశీలకంగా ఉన్నారు సభ్యులు? క్రియాశీల సభ్యులు 12,500 ఉన్నారు. సాధారణ సభ్యులు 86,642 ఉన్నారండి బీజేపీలో. ఈ కాన్స్టిట్యున్సీ 12,000 మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు, అన్ని మండలాలు కలిపి, అన్ని వర్గాలు కలిపి. ఏ మండలాలు విస్తరించి ఉంది నియోజకవర్గం? 4 మండలాలండి. ఏమేంటి? కైకులూరు, మండపల్లి, కలిదిండి, ముదినేపల్లి. ఈ 4 మండలాలు. వీటిలో ఎక్కువగా పంట పొలాలు కానీ లేదంటే సంబంధించి చెరువులు, చేపల చెరువులు కావచ్చు, రొయ్యల చెరువులు ఎక్కువగా ఈ మధ్యకాలంలో 4 మండలాల్లోనూ చేపల చెరువులు ఉన్నాయి. ఎక్కువగా చెప్పాలంటే కలిదిండి, కైకులూరు, మండవల్లి చేపల చెరువులు ఉన్నాయి. ముదినేపల్లి పాడి ఎక్కువ ఉంటుంది. మీ మంత్రి ఇంతకుముందు చేసిన కామినేని శ్రీనివాస్ గారు, ఆయన ఎంతవరకు మీకు సహకరిస్తూ ఉన్నారు? ఆయన పార్టీలోనే ఉన్నారా? పార్టీలో ఉన్నారండి. ఆయన కామ్ అయిపోయారా? కామే వాళ్ళది యాక్టివ్గా ఉన్నారు. సో నాకు సహకరించే దిశగానే నడుస్తున్నారు, ఇబ్బంది లేదు. ఆయన ఎందుకు పోటీ చేయకుండా మళ్ళీ మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? అంటే ఆయన పర్సనల్ విషయంలో ఆయన అసెంబ్లీలో కూడా చెప్పాను, నేను మళ్ళీ పోటీ చేయనని. అంటే గతంలో 2014లో పోటీ చేసినప్పుడు ఆయన ప్రతి ఓటర్కి ఒకే సందేశం ఇచ్చారు, నాకు ఆఖరి ఎలక్షన్లో దయచేసి నన్ను గెలిపించండి, మళ్ళీ నేను పోటీ చేయనని 2014 చెప్పారు. అదే మాట నిలబెట్టుకుని 2019లో ఆయన పోటీ చేయలేదు. మీరు టికెట్ ఆశించారా? ఆశించారండి, ఆశించారు. ఏమైంది? నాకు అనౌన్స్ చేశారండి. 2014 అనౌన్స్ చేశారు. ఆ రోజు ప్రతి పేపర్లోనే వచ్చింది. తర్వాత అప్పటికి కామినేని శ్రీనివాస్ గారు ఇంకా పార్టీలో జాయిన్ అవ్వలేదు. 2014లో ఎలియన్స్ వల్ల నాకు ఆ టికెట్ మిస్ అయిందని అనుకుంటున్నాను. కాకపోతే ఆ 14 అనౌన్స్ అయ్యాక నేను మళ్ళీ దానికి సీరియస్గా యాక్షన్ తీసుకోలేదు. యాక్షన్ తీసుకుంటే నాకే వచ్చేదేమో. 94 తర్వాత మళ్ళీ 2019లో బీజేపీ ఒంటరి పోరులో ఉంది. ఈ మధ్య ఎలక్షన్స్ అన్ని పొత్తులతో పోయింది. ఎట్లా ఉండబోతుంది? భారతీయ జనతా పార్టీ ప్రతి క్రియాశీల కార్యకర్త కంకణంతో పనిచేస్తే, దీక్షతో పనిచేస్తే భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలుపొందుతుందండి, అందులో రాజీ లేదు. ఎందుకంటే 86,000 సాధారణ సభ్యత ఉంది, 12,500 ఉంది. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ కామినేని శ్రీనివాసరావు గారు నియోజకవర్గానికి ఏమి చేయలేదు అని అపవాదు, అది కూడా ఆయన మీటు దట్టు భారతీయ జనతా పార్టీలో ఉండడం, ఏం చేయలేకపోయారని అపవాదు. ఎక్కడ సమస్యలు అక్కడే, కొల్లేరు కానీ, వంతెనలు కావచ్చు, లేదంటే ఏదైనా రోడ్స్కి సంబంధించి కానీ, డ్రైనేజీలు కానీ ఏమి అనుకున్నంత స్థాయిలో చేయలేదు కాబట్టి ఆ మైనస్ మీకు యాడ్ అయ్యే అవకాశం ఉందా? గతంలో 50 ఏళ్ళలో ఇప్పుడు జరిగిన మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికి పోలిస్తే గతంలో ఏ ప్రభుత్వం చేయలేనటువంటి పథకాలు కానీ, పనులు కానీ కామినేని శ్రీనివాస్ గారు చేశారు. 600 కోట్లతోటి కైకులూరు నియోజకవర్గం అభివృద్ధి చేశారు. కైకులూరు టు కలిదిండి డబుల్ రోడ్ వేస్తున్నారు. హాస్పిటల్ మంచి అద్భుతంగా కట్టించారు. బైపాస్ రోడ్డు ఏ విధమైన రైతుకి కానీ ఓనర్కి కానీ ఇబ్బంది లేకుండా రోడ్డు మారుస్తున్నారు. ఇది జనాలకు కొడతారని చాలామంది భయం ఉండేది. మెయిన్ రోడ్లో ఎంత పోద్దని కంగారు ఉండేది. ఆ కంగారుని తొలగించారు. నిజంగా ఇది కైకులూరు ప్రజలకు ఒక వరమే. మీరు టౌన్ గురించి చెప్తున్నారు, లేదా చెప్తున్నారు, కొల్లేరు గురించి మాట్లాడాల. కొల్లేరులో వాటర్ స్కీమ్ ఒకటి తయారు చేశారు. ఫ్రెష్ వాటర్ ఏవో ఇచ్చారు. కొల్లేరు ప్రజలు ఆ రోజుల్లో చాలా తీర్మానం చేశారు. ఆయన సన్మానం కూడా చేశారు. కొల్లేరు కుదించడానికి సంబంధించి, కాంటేరు కుదించడానికి సంబంధించి అదొకటి. కాంటూరు కుదిరించడానికి చాలా ప్రయత్నం చేశారు, చేస్తూనే ఉన్నారు. రేపు రాబోన్న రోజుల్లో మోడీ గారిని అడిగి కొల్లేరుకి పరిష్కారం దిశగా ప్రయత్నించడానికి ఎక్కువ అవకాశాలు. గత 3 సంవత్సరాలు అంటే గత 2 సంవత్సరాల క్రితం కూడా ఇదే మోడీ గారిని అడుగుతాం, అక్కడి నుంచి సాధిస్తామని చెప్పారు. కానీ ఒక దశకు వచ్చిన తర్వాత కూడా ఏమీ జరగలేదు. ఇవన్నీ మీరు ప్రజలకి వెళ్తున్నప్పుడు ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించట్లేదా? ప్రస్తుతానికైతే అంటే నేను 3 రోజుల నుంచి కైకులూరు మండలం 28వ తారీఖు ప్రారంభించాను. వాళ్ళు 31వ తారీఖు 4 రోజులు. కైకులూరు ప్రాంత ప్రజలు అంటే వాళ్ళు నేను కైకులూరు ప్రాంతం చేశాను ఎక్కువగా. కైకులూరు ప్రాంతం ప్రజల్లో నేను సినిమా యాక్టర్ల కింద సెల్ఫీలు దిగటం, రెండో ఫోటో దిగుదాం అని అనటం నేనే విస్మయం చెందాను. ఏంటి నాకు ఎంత క్రేజ్ ఉందా అని. అంటే మీరు వ్యతిరేకత అడుగుతున్నారు, వ్యతిరేకత లేదు, వాళ్ళకి మంచి భావం ఉంది. కాకపోతే వాళ్ళు అడిగేది ఏంటంటే 3వ కాంటూరు కుదించండి, మీరు కనుక ఎమ్మెల్యే అయితే తప్పకుండా చేస్తాను. నరేంద్ర మోడీ గారి దగ్గరికి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి నేను మాట్లాడి చేయిస్తే బాధ్యత నాదని చెప్పాను. ఫోటోలు దిగుతారా అంటున్నారు కదా, మిమ్మల్ని చూసి ఫోటోలు దిగుతున్నారు. ఏ క్రేజ్ అది? అంటే నా యొక్క ఆహభావాలు అవ్వచ్చు, నా నవ్వు అవ్వచ్చు, లేదా భారతీయ జనతా పార్టీ యొక్క గుర్తింపు వల్ల అయి ఉండొచ్చు. చాలామంది క్రేజ్గా దిగారు. నిన్న జరిగిన విషయం, ఒక ఆయన 85 ఏళ్ళ వృద్ధుడు, నేను వెళ్తే నమస్కారం పెట్టుకుంటూ వెళ్తున్నాను, గౌక్కులు లేచాడు ఆయన. పెద్దానికి కూర్చో అన్నాను. అదేంటి బాబు నువ్వు ఎంతో దూరం నుంచి నా గురించి వచ్చావు నన్ను ఓటాడటానికి, నేను నీ గౌరవం అయిపోతే ఇంకెంతకన్నా దుర్మార్గం ఉంటుందని లేచి నిలబడి నమస్కారం పెట్టి తప్పకుండా వేస్తానని చెప్పారు. నేనే ఊహించలే ఎంత స్పందన ప్రజల్లో ఉందా నా మీద అని. భాజపాకి కూడా ఉందనుకోవచ్చా? భాజపా స్పందన, నేను వ్యక్తిగతంగా నాకు స్పందన కాదు. ఈ కాషాయం ఒంటి మీద ఉండటం వల్ల అందరూ ఆదరిస్తున్నారు. మీరు ఏమన్నా ప్రజాప్రతినిధిగా ఏమన్నా పోటీ చేశారా ఇంతకుముందు? నేను జెడ్పీటీసీగా పోటీ చేశాను, చాలా ఉద్యమాలు చేశాను. ఉద్యమాలన్నీ కూడా అద్భుతంగా జరిగినటువంటి, ఏ ఉద్యమాన్ని కూడా
వదలలేదు. కైకులూరులో భారతీయ జనతా పార్టీ ఏదైనా ఉద్యమం చేసింది అంటే ఫస్ట్ రైలు రోకో చేసేవాళ్ళం. రైలు రోకో, రాస్తా రోకో, చాలా రకరకాలు చేసేవాళ్ళం. ఆ ఉద్యమాల ద్వారా పేరు వచ్చింది ప్రజల్లోకి. అంటే ఉద్యమాలు నాకంటూ పేరు రాలేదు, భారతీయ జనతా పార్టీగా ఉండటం వల్ల, నా ఒంటి మీద భారతీయ జనతా పార్టీ కాషాయం కండు ఉండటం వల్ల గుర్తింపు వచ్చింది. ఆ వ్యక్తిగత గుర్తింపు అన్నది నేను జడ్పీటీసీగా గెలవడం జరిగిందా? గెలవలేటం జరగలేదు కానీ అంటే చాలా ఉధృతమైన ప్రధాన పార్టీలు పోటీ ధీటుగా చేశాను. అప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే చాలామంది తెలియదు. ఒక విలేకరు అన్నాడు, మీకు గెలిచే క్యాండిడేట్ అంటే డౌట్ ఏం లేదు, కాకపోతే మీకు సింబలే బ్యాడ్ అండి అని చెప్పాడు. అయినా సరే బాగుందండి, జనాలకు సింబల్ తీసుకెళ్తానని ఆ విలేకరు గారు చెప్పి సముదాయించి నాకు ఫేవర్గా రాసి పెట్టమని అడిగాను. సరే, మీ దృష్టిలో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చినా సరే సమస్యల మీద ఉద్యమాల్లో నడిపిన నాయకుడిగా ఈ నియోజకవర్గానికి ఉన్న ప్రధాన సమస్య ఏంటి? ఇంకా ప్రధాన సమస్య వాటర్ ఉందండి. వాటర్ కంటిన్యూ రావట్లేదు. డ్రింకింగ్ వాటర్ చాలా సమస్యగా ఉంది. లేకపోతే పంటలకు ఇచ్చే వాటర్ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది. ఆ రెండు సమస్యలు తీర్చడానికి నేను పూర్తిగా కంకణం కట్టుకుని ఉన్నాను. పట్టిసీమ వాటర్ మండవల్లి అయితే కుళాయిలోంచి మురుగు వాటర్ వస్తుంది, అలా తాగలేని పరిస్థితి. దాని గురించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నన్ను ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకుని ఉంటే ప్రతి మండలంలో 4 వాటర్ ప్లాంట్లు పెట్టి ప్రతి ఇంటికి రోజుకి 20 లీటర్ల నీళ్లు ఉచితంగా అందజేస్తానని చేయటం వల్ల ఒక్కొక్క కుటుంబానికి నేను ఉన్న 5 ఏళ్లలో 14,400 రూపాయలు లబ్ధి పొందుతారండి. ఏ రకంగా? రోజుకి 8 రూపాయలు లెక్కేసుకోండి, అంటే 20 లీటర్ల క్యాన్. సంవత్సరానికి వచ్చి 7,000 రూపాయలు అవుతుంది. 5 ఏళ్ళు 14,400 అవుతుంది. మొత్తానికి మీరే సరఫరా చేస్తారా, లేదంటే అక్కడ రక్షిత మంచినీటిది అది ప్లాంట్ పెట్టేసి వాళ్ళ సొంత ఖర్చులతోటి నేను చేస్తాను. దీనివల్ల గవర్నమెంట్ నుంచి 1 రూపాయి తీసుకోను, ఎవరి దగ్గర నుంచి నేను తీసుకోను. నా సొంత ఖర్చులతోటి నేను నిర్మాణం చేసి, అంటే వాటర్లకి తాయిలాలు అందిస్తున్నారు. వాటర్లకి తాయలం కాదు, ప్రజా సమస్యలు ప్రజలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను గతంలో సర్పంచ్గా పోటీ చేశాను. సర్పంచ్గా పోటీ చేసినప్పుడు ఫస్ట్ టైం పంచాయతీల్లో మేనిఫెస్టో రిలీజ్ చేసింది నేను ఒక్కడే. అందులో కూడా చెప్పాను, ప్రతి ఇంటికి 20 లీటర్ల నీళ్ళు అందజేస్తానని. ఎందుకు అందజేస్తానని అంటే నేను వెళ్ళి చాలా చోట్ల ఉద్యమం ప్రచారం చేస్తున్నప్పుడు నీళ్ళు అడిగేవాడిని. చాలా మురికి పడ్డ నీళ్ళు ఇచ్చారు, అయినా తాగి చెప్పాను. అప్పుడే చెప్పాను ఆవిడకి, ఆ ఇంటి అమ్మాయికి, నేను తప్పకుండా గెలిస్తే నన్ను గెలిపించండమ్మా, గెలిపించగానే మీకు నీళ్లు సప్లై చేస్తాను, ప్రతి ఇంటికి 20 లీటర్లు. లాస్ట్ 5 సంవత్సరాలు మీ భాజపా మంత్రిగా ఉన్నాడు, అయినా సరే మంచినీటి సమస్య ఎందుకు తీరలేదు? అంటే వాటర్ సమస్య పైప్ లైన్లు ఏమైనా వేసారా? ఎక్కడి నుంచి రావాలి వాటర్? ఏం జరుగుతుంది అంటే గతంలో ఇక్కడ భవానం చెరువు ఒకటే ఉండేది, తర్వాత రాజీవ్ జలాశయం అని పెట్టారు. ఈ వాటర్ పైనుంచి రాకపోవడం వల్ల ఈ నింపలేక మురుగు వాటర్ వెళ్తుంది, కానీ దానివల్ల పైప్ లైన్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. కాకపోతే ఈ టైంకి నీళ్ళు అందుకోకపోవటం, ఈ స్టోరేజ్ సరిపోకపోవటం, అందులో ఫిల్టర్ బెడ్స్ కొద్దిగా ఇబ్బంది పడటం వల్ల, కానీ ఇంకోటి అసలు ఏం కాదు. వంతెనల గురించి కూడా సమస్యలు ఉన్నాయి మీ నియోజకవర్గానికి సంబంధించి. అది ఎంతవరకు మీరు హామీ ఇస్తారు ఈసారి? తప్పకుండా కట్టిస్తామండి. కేంద్రం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని, కేంద్రం నుంచి చేయవలసిన పనులన్నీ నేను ఎమ్మెల్యే అవగానే తప్పకుండా అవన్నీ మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళి మోడీ గారి దగ్గర నుంచి నేను తీసుకొచ్చే బాధ్యత నాది, నేను హామీ ఇస్తున్నాను. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని కార్నర్ చేస్తుంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదని, పోలవరంకి నిధులు ఇవ్వట్లేదని, ఏ కారణం చేత అయినా సరే భారతీయ జనతా పార్టీ కొంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో స్లోగా రన్ అవుతూ ఉంది. కారణం ఏంటి? వాళ్ళని మీరు ధీటుగా ఎదుర్కోలేకపోవడమా, లేదంటే వారి పన్నాగాల్ని మీరు ధీటుగా జవాబు ఇవ్వకపోవడమా? ఒకటి, మాకు మీడియా సపోర్ట్ లేకపోవడం వల్ల మేము ప్రజల్లో చులకనయ్యాం. ఎందుకు చులకనయ్యామంటే ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ కావాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ఒక చట్టం చేసి పైకి పంపించారు. దాన్ని ఆమోదించారు. మనది ఫెడరల్ రాజ్యాంగం. ఈ ఫెడరల్ రాజ్యాంగంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే నిర్ణయం చేస్తాడో అది పైన ఆమోదించి తీరాల్సిందే. గతంలో ఇదే ఫెడరల్ రాజ్యాంగం ఉపయోగించుకుని మోడీ గారు హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేస్తానన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ ఫెడరల్ రాజ్యాంగంలో ఉన్నటువంటి లొసుగుల వల్ల నిన్నగాక మనం కూడా చూసాం, సిబిఐ వాళ్ళ నా రాష్ట్రంలో రావడానికి వీల్లేదని. దానివల్ల మేము ప్రత్యేక హోదా ప్రజలకు ఇద్దామని అనుకున్నాం, కానీ వాళ్ళు హోదా వద్దు, ప్యాకేజీ కావాలని తీర్మానం చేశారు. కాబట్టి మా యొక్క ఆనాడు మిత్ర పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీతో మిత్రత్వం ఉంది కాబట్టి మిత్రుడు సహకరించాలి కాబట్టి మేము ప్యాకేజీకి ఇచ్చాము. ప్యాకేజీలో కూడా ఒక్క రూపాయి కూడా ఆపకుండా ఇచ్చాము. మన ఆకివీడు ఇచ్చినప్పుడు నితిన్ గడ్కరీ చెప్పారు 10 లక్షల కోట్లు ఇచ్చాము, కాదని మీరు నిరూపించండి అని. ఇవాళ వరకు దానికి కౌంటర్ లేదు, సమాధానం లేదు. నిన్నగాక రైల్వే మంత్రి చూపించారు, విడిపోయాక కూడా మాకు ప్యాకేజీ 8 కోట్లు రిలీజ్ చేయండి అని లెటర్ పెట్టారు. దానికి ఇవాళ వరకు కణం లేదు. అంటే వాళ్ళ తప్పు వాళ్ళ దగ్గర ఉంది. కాకపోతే మీడియా మాకు సపోర్ట్ లేదు కాబట్టి, మీడియాలో భారతీయ జనతా పార్టీ వల్ల వ్యతిరేకం చూపిస్తున్నారు కాబట్టి, జనంలో భారతీయ జనతా పార్టీ వల్ల వ్యతిరేకం ఉంది, కానీ
వాసన చెప్పాలంటే అట్టడుగు స్థాయికి వెళ్తే భారతీయ జనతా పార్టీ వల్ల చాలామంది ఆనందపడుతున్నారు. ఈ కాషాయం చూడగానే వాళ్ళకి ఉత్సాహం ఉరకలేస్తుంది. దానికి చిన్న ఉదాహరణ నాతో సెల్ఫీలు దిగటం, ఫోటోలు తీయటం. మీరు ఇందాక ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నారు. హోదా ఇస్తా అన్నా సరే వద్దని ప్యాకేజీ తీసుకున్నారని, మీరు హోదా ఇస్తా అన్నారా? ఇస్తా ఉన్నాం కదండి. కరెక్ట్గా ఆలోచించి చెప్పండి. ఇప్పుడు ఫెడరల్ రాజ్యాంగంలో మేము స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఇంప్లిమెంట్ చేద్దాం దాన్ని ఇంప్లిమెంట్ చేసిన బాధ్యత కేంద్రాన్ని ఉంటుందండి. కావాలంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. హోదా చేస్తాను అన్నటువంటి విద్యార్థుల్ని రోడ్డు మీదకి ఎక్కి, నేను అనేది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోదా ఇస్తానందా? ఇస్తాను అనకపోతే ఈయన ప్యాకేజీ, నాకు హోదా వద్దు ప్యాకేజీ కావాలని అంటే ఎలక్షన్స్లో కాదు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మా ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత హోదా మేము ఇస్తాం తీసుకున్నారా? ప్రత్యేక హోదా రాష్ట్రం హోదా వద్దు అని లెటర్ పెట్టేశారు కదా. మీరు చాలా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పుదోవ కాదు, వాస్తవం చెప్తున్నాను. ప్రత్యేక హోదా అనేది ఇవ్వలేకే ప్రత్యేక ప్యాకేజీ అనేది ఎక్కువ మొత్తంలో ఇస్తామని చెప్పి ఆ రోజు భారతీయ జనతా పార్టీ అన్నట్టుగా అన్నీ చెప్తాను. దానికి చట్టరూపం కూడా తీసుకురావాలని మీ ఇద్దరు పార్టీలు ప్రయత్నించాయి. అది నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరేమంటున్నారంటే భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇస్తానంటే లేదు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి మాకని తెలుగుదేశం అడిగినట్టుగా మీరు చెప్తున్నారు. నేను ఆ క్లారిటీ అడుగుతున్నాను, అంతేగాని నేను తెలుగుదేశం సంబంధించి మేలు చేయాలని కాదు. ఆల్రెడీ మీరు అసలే మీడియా సపోర్ట్ లేదన్నారు, మాలాంటి వాళ్ళు సపోర్ట్ కూడా లేదు. అట్లాగా మాకు సాధారణ సభ్యత్వం జరగానే ఒక చిన్న వెనకాల పంచశీలతలు ఉంటాయి. పంచశీలతలో ఒక శీలత ఏంటంటే నైతిక విలువలతో కూడిన రాజకీయం నెరవాలని ఉంటుంది. అంటే అన్యాయాలు అక్రమాలు చేయదని ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అంటే ఒక నైతిక విలువలతో కల్ల పార్టీ. మేము ఒకళ్ళని తప్పుదోవ పట్టించడం కానీ ఒకళ్ళని వేరే మార్గంలో నడిపించడం కానీ చెయ్యం. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మనస్తత్వం. ప్యాకేజీ కావాలని అడిగింది ఆయన, హోదా వద్దని చెప్పింది ఆయన. నిన్నకాక మొన్న విడిపోయి కూడా లెటర్ రాసినటువంటిది ఆయన. మేము ఇస్తామని చెప్పాం. ఇస్తామన్న మాట ఎక్కడ మీకు మీడియాలో చెప్పరు, చూపించరు. అంటే ఇప్పుడు కూడా కీర్తి రామప్రసాద్ గారు కూడా ఇప్పుడు కూడా మీరు అదే మాట మీద ఉన్నారు. బీజేపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానంది కాదు, నాకు వద్దు ప్యాకేజ్ ఇవ్వమని చెప్పాడు. ఇది ఆయన చెప్తుంది ఏంటంటే బీజేపీ కైక్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనేటువంటి ఈయన బీజేపీ మాత్రం ప్రత్యేక హోదా ఇస్తానంది. కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు వద్దని ఆయన గంటాపదంగా చెప్తున్నారు. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు మీరు ఆల్రెడీ జనాల్లో తిరుగుతున్నప్పుడు స్పందన ఎట్లా ఉంది? మీరేమో స్టిక్కర్ బాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చెప్పడం, లేకపోతే వైకాపా కలిసి ప్రయాణం చేస్తున్నారని వాళ్ళు చెప్పడం, ఇవన్నీ సన్నివేశాలు చూస్తూ ఉంటే రోజు రోజుకి ఏమనిపిస్తుంది? స్టిక్కర్ బాబా అన్న వాస్తవే కదండి. ఇప్పుడు చంద్రాన్న బీమా ఉంది, భారతీయ జీవన్ జ్యోతి బీమా యోజన. జనరల్గా ఆ పేరులో మోడీ గారి ఫోటో వేయాలి, చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసి చంద్రాన్న బీమా పథకం చేయాలి. అసలు అది ఏది లేదు, తీసి పక్కన పెట్టేసి ఈయన ఫోటో వేసి ఇస్తున్నాడు. అసలు చంద్రన్న బీమా వల్ల ఎంతమంది లబ్ధి పొందుతున్నారండి? చాలామందిని అడుగుతున్నాం. చాలామందిని అడిగితే మా అబ్బో చంద్రన్న ఇస్తున్నాడని మేము బతుకుతున్నామని అంటున్నారు. అంటే మోడీ గారు పక్క వెళ్ళిపోయారు. అలాగే ఇల్లు ఇచ్చేది మేము. ఆ ఇల్లు దేవాంశ గృహం అంటున్నారు, లేకపోతే ఇంకో గృహాన్ని ఇచ్చేస్తారు, ఎన్టీఆర్ గృహాన్ని ఇచ్చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. వాజ్పేయి గారు ఉన్న టైంలో అయితే గ్రామీణ సడక్ యోజన అని ప్రతి గ్రామానికి రోడ్లు వేసాము. అసలు ప్రతి బోర్డు ఇంగ్లీష్లో రాశారు కానీ ఎక్కడ కూడా తెలుగులో రాయాల. మన ఆంధ్ర ప్రాంతంలో ఎంతమంది లిటరస్ ఉన్నారు, ఎంతమంది ఇంగ్లీష్ చదవగల దమ్ము ఉంది? అందరూ చూసి హబ్బో చంద్రబాబు నాయుడు వేస్తున్నారు అన్నారు. నేను ఒకసారి ఒక లాయర్తో వెళ్తున్నా హైవే మీద. అబ్బా చంద్రబాబు నాయుడు చూసారా ఎలా రోడ్లు వేశారని అన్నాడు. అంతేగాని స్వర్ణ చతుర్భుజంలో వాజ్పేయి గారు వేశారని ఆయన కూడా చెప్పలేకపోతున్నాడు. అంటే కాదు, ఇప్పుడు కేంద్రంలో వాళ్ళు చేస్తున్నారు, ఆ పథకాలు ఉన్నాయి, దాని ద్వారా ఇస్తున్నారు. అలాంటప్పుడు వీటిని ప్రచారం చేసుకోవాల్సిన బాధ్యత క్యాడర్కి, లోకల్ నాయకత్వం మీద ఉంటుంది. దీంట్లో మీరు ఫెయిల్ అయ్యారు అనుకోవాలి. మరి అలా అయితే నేను సోషల్ మీడియాలో ఫుల్గా చేస్తానండి. ఎవరైనా సరే కామెంట్ పెట్టి అదే మీరు చేస్తారు. ఓకే, మీరు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అంటే నియోజకవర్గానికి మొత్తానికి సంబంధించి ఒక రిప్రజెంటేటివ్ కాబట్టి ఆ విషయంలో ఫెయిల్ అయిందా బీజేపీ? ఆ తప్పుల్ని మళ్ళీ సరిదిద్దుకోవడం ప్రయత్నం చేస్తుంది ఇప్పుడైనా? తప్పకుండా చేస్తామండి. మేము సోషల్ మీడియాలో అయితే ఫుల్గా యాక్టివ్గా ఉన్నాం. అంటే మాకు మీడియా సపోర్ట్ లేదు కాబట్టి మేము సోషల్ మీడియా పూర్తిగా యాక్టివ్గా ఉన్నాం. సోషల్ మీడియాలో ఎవరైనా కామెంట్ పెట్టినా కూడా దానికి రిప్లై పెడతాను. ఎక్కడ వరకు రిప్లై పెడతానంటే అలా ఆగే విషయం తెలిసినంత వరకు రిప్లై పెడతానే ఉంటాను. మీ వరకు వైకాపాని కాదని, తెలుగుదేశాన్ని కాదని, జనసేన కాదని మీకెందుకు ఓటేయాలంటే మీరేం చెప్తారు? నన్ను కనుక కైక్లూరు ప్రాంత ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ప్రతి మండలానికి ఒక వాటర్ ప్లాంట్ పెట్టి
ప్రతి ఇంటికి 20 లీటర్లు నీళ్ళు ఇస్తాను. దానివల్ల ప్రజల ఆరోగ్య కట్టయి అలా హ్యాపీగా బతకడానికి అవకాశాలు ఉంటాయి. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే నాకు వచ్చే జీతం మండలానికి 5 చొప్పున 20 మందిని ఒక కమిటీ కింద వేసి ఆ జీతాన్ని అంతా ఫిక్స్డ్ డిపాజిట్ వేసి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ వల్ల వచ్చే వడ్డీని నేను బతికున్నా చచ్చిపోయినా సరే ఆ వడ్డీతోటి నిరుపేదలైన యువకులు చదువుకు ఉపయోగిస్తాను. దాన్ని బట్టి నాకు ఓటు వేయాలి. రెండోది ఏంటంటే, మూడోది నేను నిరంతరం ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాను. నేను ఎమ్మెల్యేగా కొనసాగినంతకాలం ఈ నియోజకవర్గంలో జీవంగా ఉన్నంతకాలం 4 చక్రాల వాహనం పొరపాటును కూడా ఎక్కను. ద్విచక్ర వాహనంలో తిరుగుతున్నా, సైకిల్ అవ్వచ్చు, బండి అవ్వచ్చు. దానికి ప్రజలకు అందుబాటులో ఉంటాను. 24 గంటలు నన్ను ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. అంటే కొంతమంది అంటున్నారు ఆయన ఓటేస్తే అందుబాటులో లేడండి, మీకు ఓటేస్తే మీరు అందుబాటులో ఉంటారని. ఇప్పుడే కొల్లేటికోటలో ఒక అబ్బాయి అన్నాడు, ఇంటర్మీడియట్ ఆగిపోయాడంట. ఆగిపోతే ఎందుకు నన్ను ఆగిపోయావంటే డబ్బులు లేవండి అన్నాడు. డబ్బులు నేను ఇస్తాను అన్నాను. ఇది ఎలక్షన్ క్యాంపెయిన్ మటుకు కాదు, దయచేసి నేను ఒక ఆత్మీయతగా ఇస్తున్నాను, రా నువ్వు నా ఇంటికి రా, నేను అమౌంట్ ఇస్తాను, చదువు మటుకు ఆపేకి దయచేశాను. మాకు ఒక ట్రస్ట్ ఉందండి, ఒక గ్రామం దత్తత తీసుకున్నాము. మీరే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి నిరుపేదలైనటువంటి విద్యార్థులను చదివిస్తాము. ఏ గ్రామం అండి? ఏలూరు దగ్గర సీతారాంపురం. మా ట్రస్ట్లో చదివినటువంటి వాళ్ళు విదేశాల్లో 4 సెటిల్మెంట్ అయ్యారు, మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు కూడా ట్రస్ట్కి ఉపయోగపడతారు. అంటే మేము ఇచ్చే తృణోపానం పక్కన పెడితే ఆ జీవితాలు చాలా మెరుగైనవి. ఒకళ్ళైతే ఈ మిషన్ కుట్టుకున్నటువంటి జీవనం సాగిస్తున్నటువంటి కుటుంబంలో 2 ఇవాళ అమెరికాలో సెటిల్ అయ్యారు. ఎవరు ఊహించలేనట్టు ఒక మిషన్ కుట్టుకునే ఆవిడ వాళ్ళ పిల్లల్ని ఆ స్థాయికి తీసుకెళ్ళాను. కాకపోతే మా యొక్క దృక్పథం ఏంటంటే అందరూ బాగుండాలి. పేరేంటండి? పసుపులేటి రామానుజులు ఎడ్యుకేషన్ అండ్ మెమోరియల్ ట్రస్ట్. దాన్ని కొంతకాలం నేను 2009 తర్వాత అధ్యక్షుడు చేశాను 3 ఏళ్ల పాటు. జనసేన నుంచి మీకు పిలుపు రాలేదా? ఎవరు పిలిచినా నేను ఎటు వెళ్ళను. నేను నా రక్తం భారతీయ జనతా పార్టీ రక్తం. మీకు పిలుపు వచ్చిందా రాలేదా? నాకు పిలుపు రాలేదు, కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా కాలం క్రితం నన్ను అడిగారు జిల్లా స్థాయి పదవి ఇస్తారని. దయచేసి నేను ఇన్యాక్టివ్గా ఉన్నప్పటికీ కూడా దయచేసి నన్ను ఎప్పుడు కేకేకండి, నేను భారతీయ జనతా పార్టీ తప్పించి 2వ పార్టీకి రానని వాళ్ళకి నిర్మమాటం చెప్పి రిజెక్ట్ చేశారు. మీరు ఇందాక టీడీపీ వాళ్ళు ఒకసారి అడిగారు, సభ్యతలు జరుగుతున్నాయి, గ్రామ ప్రముఖుడు ఒక ఆయన కీర్తి వచ్చి జాయిన్ అవ్వన్నారు. నేను వస్తానండి, మాట్లాడతానని వెళ్ళి ఆయన దండం పెట్టి దయచేసి నన్ను ఏ పార్టీలోకి రావద్దండి, నేను భారతీయ జనతా పార్టీలోనే ఉంటాను, నేను యాక్టివ్గా లేనని మీరు మటుకు నన్ను ప్రలోభాలకు లాగద్దండి అంటే నీకు మంచి పదవి ఇస్తాను. అయినా సరే నేను రానన్నాను. మీ రాజకీయ లక్ష్యం ఏంటి? స్టార్టింగ్ వచ్చినప్పుడు అనుకుని ఉంటారు, నేను నిరంతరం ప్రజలకు సేవ చేయాలి, ప్రజల్లో నేను ఒకటి ఉండాలి, నేను అధికారిగా ఎప్పుడు ఉండకూడదని నా యొక్క ఇది. ప్రజలు ఉన్నత స్థానాన్ని తీసుకెళ్లాలని కోరిక నాకు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే ధ్యేయంతో నేను ముందుకెళ్తున్నాను. అదొక్కటే మోటో. మీరు చూస్తేనేమో కొంత నిజాయితీగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంది మీ మొహంలో కానీ ఏదైనా కానీ. ప్రజల నుంచి ఇదే ఆదరణ కనిపిస్తూ ఉందా? మీరు ఇంత నిజాయితీగా సేవలు చేస్తున్నప్పుడు ప్రజల దగ్గర నుంచి ఇదే ఆదరణ వాళ్ళ దగ్గర నుంచి కూడా వస్తుందా లేదా? ప్రజల నుంచి అదే ఆదరణ వస్తుంది. నాకు ఒక ఆయన 4 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు, మీరు చాలా నిజాయితీ పరులు అంట, చాలామంది చెప్తున్నారు నేను మీకు సేవ చేయాలండి, నేను మీ దగ్గరికి వస్తానండి, వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి చెప్పండి అంటున్నారు. కాకపోతే నాకున్న ఇబ్బందుల వల్ల నేను అంటే ఈ ప్రచారం తిరగడం, క్షణం తీరిక లేకపోవడం, అంటే ఫోన్తో నమస్కారం పెడితే ఎంత క్షణాలంగా ఉంటుంది, దానివల్ల చేయలేకపోతున్నాను. ప్రజల్లో అయితే నేను ఒక నిజాయితీ పరుడు, ముక్కుసూటి వ్యవహార వ్యక్తి, ఎవరిని లెక్క చేయడం, ప్రలోభాలు లెక్క చేయడని ఒక ఇది ఉంది. మన సర్పంచ్ ఎన్నికల్లో కూడా నన్ను విత్డ్రా చేయమన్నారు. దయచేసి నేను నామినేషన్ వేయకముందు అడిగితే నేను విత్డ్రా చేసేవాడిని, దయచేసి నన్ను విత్డ్రా చేయమని అడగదండి, నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తే ఆ బ్యాడ్ ఇంప్రెషన్ వేసుకోవడానికి సిద్ధంగా లేను. ఆయన ముందుకెళ్ళాను, చాలా అద్భుతంగా క్యాంపెయిన్ చేశాను. ఎంత అద్భుతంగా క్యాంపెయిన్ చేశానంటే కీర్తి గెలిచిపోతున్నాడని ఒక ఊపు వచ్చింది. అప్పుడు లోకల్ ఉన్నటువంటి పాలిటిక్స్ ఏం చేయాలో అర్థం అవ్వక చిరంజీవిని అడిగారు, ఏమంటే దయచేసి క్యాంపెయిన్ చేయండి, మీ ఓడోడు గెలిచిపోయేటట్టున్నాడు, మా అబ్బాయి ఓడిపోయేటట్టున్నాడు అని. అప్పుడు చిరంజీవి ఏం చెప్పాడంటే నా వల్ల అవదండి, నాకు చాలా టైట్ షెడ్యూల్ ఉంది, తమ్ముడిని పంపిస్తాను అని నాగేంద్రని పంపించాడు. అయినప్పటికీ కూడా నేను 100 రూపాయలు పంచిపెట్టుంటే నేనే గెలిచేవాడిని. అంటే డబ్బులు పంచిపెడతాం, జనాల్ని ప్రలోభ పెట్టడం, దగా చేయటం మా యొక్క సిద్ధాంతం కాదు. అంటే నేను వాళ్ళకి ఖర్చు పెట్టి నేను సంపాదించుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. నేను ఒక ఉన్నత కుటుంబంలో పుట్టాను, ఎన్నో అనుభవాలు పడ్డాను, కింద పడ్డాను, మీద పడ్డాను, లారీలకు జాకీలు ఎత్తాను, టైర్లు తుల్లిచ్చాను, కండక్టర్ టికెట్లు చేశాను, ఒక పూట గడవని పరిస్థితిలో కూడా వెళ్ళాను.
అయినప్పటికీ కూడా ఆ యొక్క ఆ భావాలు నాలో ఉన్నాయి కాబట్టి అలాగే ఎవరికి జరగకూడదన్న ఉద్దేశంలో ముందుకెళ్తుంటాను. ఎన్ని ఓట్ల తేడా తోడిపోయారు సర్పంచ్? అంటే నేను 3rd ప్లేస్ వచ్చాను, ముగ్గురు పోటీ చేసాను, 3rd ప్లేస్ వచ్చాము. కాకపోతే 100 రూపాయలు పంచిపెట్టడం నేను గెలిచేవాడిని. చాలామంది అడిగారు, మిత్రులు కూడా పంచిపెడతాకు సిద్ధపడ్డారు. నేను అందరూ దండం పెట్టాను, దయచేసి అలాంటివి పెట్టద్దు, ప్రజలకు ప్రలోభాలు చేయొద్దు, నా సిద్ధాంతంలో కొనసాగండి అని చెప్పాను. అదే సిద్ధాంతం ఫాలో అవుతున్నారా? అదే సిద్ధాంతం ఫాలో అవుతాను. అందులో కేంద్రం నుంచి నిధులేమో ఖర్చు పెట్టడానికి రావట్లేదా ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి? ప్రస్తుతానికైతే నేనే అన్ని ఖర్చులు నేనే పెట్టుకుంటున్నాను. ప్రచార రథం నేనే చేయించుకున్నాను, ఆటోలు నేనే చేయించుకున్నాను, అన్నీ నేనే చేయించుకున్నాను. కేంద్రం నుంచి అయితే నిధులే రాలేదు, వస్తాయేమో తెలియదు. వీటితో పాటు జయమంగళ వెంకటరమణ, దోలో నాగేశ్వరరావు, బసోబోయిన సమ ఆయన పేరు ఏదో, వాళ్ళ ముగ్గురు మీద ప్రచారం చేస్తున్నారా, లేకపోతే మీ పార్టీకి సంబంధించిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల మీద వెళ్తున్నారా? వాళ్ళకి ఎందుకు ఓటేయకూడదు? నేను ఎవరి మీద వ్యతిరేకత చెప్పట్లేదు. నేను ఇవాళ కొల్లేటిలంక గ్రామాలు చేశాను. కొల్లేటిలంక గ్రామాలందరూ ఒకరికే వేద్దామనే ఉద్దేశంలో తీర్మానం జరుగుతుంది. వాళ్ళు కూడా అడిగేది ఒకటే, అమ్మ మీ అభిప్రాయం ఎవరి మీద ఉండొచ్చు, ఇంట్లో నాకు ఒక్క ఓటేయండి దయచేసి, ఆ ఒక్క ఓటుతో నేను గెలవచ్చు అని చెప్తున్నాను. ఒక ఇంట్లో ఒక్క ఓటేయమని అడుగుతున్నాను. ఆ ఒక్క ఓటుతోనే మీరు గెలవచ్చు అనే ఆలోచన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి కీర్తి వెంకట రామప్రసాద్ గారి ఆలోచనల అభిప్రాయాలు. కైకలూరు సంబంధించి తాను సుపరిచితుడని చెప్పి ప్రజలకి బాగా గుర్తింపు వచ్చిందని, సోషల్ మీడియా ద్వారా ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటుందని, ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా ప్రజలకి, అర్హులైన వారికి, పేదవారికి విద్యా వైద్యానికి సంబంధించి సాయం కూడా చేస్తా వచ్చునని, విలువలతో బతకడం మాత్రమే తనకు తెలుసునని, ఓటు కొనడం కానీ అట్లాంటి విషయాల్లో తనకి అనుభవం లేదని, అలాంటి వాటికి తనని ఇష్టపడనని, గెలుపైన ఓటమైనా సరే ఏదైనా సరే భారతీయ జనతా పార్టీలు ఉంటూ ప్రజల మధ్య ఉండడమే తనకి ఇష్టం అని చెప్పి చెప్పుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Please don't forget to subscribe our YouTube channel ET Unlimited for more fun and entertainment.